అందరికీ నమస్కారం. మన దేశంలో అంటే భారతదేశంలో ఒక తుపాకీని ఎవరు దగ్గర పెట్టుకోవచ్చు, ఎవరు పెట్టుకోకూడదు ఈ విషయాలన్నిటినీ నక్కి చేసేందుకు ఒకే ఒక్క పెద్ద చట్టం ఉంది. అదే 1959 నాటి ఆయుధాల చట్టం. ఈరోజు మన ఈ చాలా ముఖ్యమైన చట్టం లోపలికి వెళ్ళి దాని వివరాలేంటో చూద్దాం. సరే, అసలు విషయంలోకొస్తే ప్రశ్న ఏంటంటే, మన దేశంలో ఒక ఆయుధాన్ని చట్టప్రకారం ఎవరు సొంతం చేసుకోవచ్చు? దీనికి సమాధానం అంత సులభం కాదు. రండి, ఈ ప్రశ్నకు జవాబు ఏంటో కలిసి తెలుసుకుందాం. ఈ టాపిక్ను మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక 5 భాగాలుగా విడగొట్టుకుందాం. ముందుగా ఈ ఆయుధాల చట్టమంటే అసలు ఏంటి, తర్వాత లైసెన్స్ తీసుకోవాలంటే ఆ ప్రాసెస్ ఏంటి, ఆ తర్వాత ఏవి అస్సలు వాడకూడదు అంటే నిషిద్ధం అనేవి చూద్దాం. 4వది, ఈ చట్టాన్ని అధికారులు ఎలా అమలు చేస్తారు. ఇక చివరగా ఒకవేళ రూల్స్ బ్రేక్ చేస్తే ఎలాంటి శిక్షలుంటాయి అనేవి చర్చిద్దాం. సరే, మరింకెందుకు ఆలస్యం, మనం మొదటి సెక్షన్తో స్టార్ట్ చేద్దాం. అసలు ఈ ఆయుధాల చట్టం ఏంటి, దీన్ని ఎందుకు తీసుకురావాల్సొచ్చింది, దీని వెనుకున్న అసలు ఉద్దేశమేంటో చూద్దాం. చూడండి, ఈ చట్టం యొక్క అధికారిక లక్ష్యం చాలా సింపుల్ అండ్ క్లియర్. స్వాతంత్రం రాకముందు రకరకాల రూల్స్ ఉండేవన్నమాట. వాటన్నిటినీ తీసేసి ఆయుధాలు, మందుగుండు సామగ్రికి సంబంధించి దేశం మొత్తం ఒకే ఒక చట్టం ఉండాలని దీన్ని తీసుకొచ్చారు. అంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరికీ ఇదే రూల్. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఆయుధాలు అనే పదం డెఫినిషన్. చాలామంది అనుకుంటారు ఆయుధమంటే తుపాకీ అని. కాని కాదు. ఈ చట్టం ప్రకారం దాడి చేయడానిక్గానీ, మనల్ని మనం కాపాడుకోవడానిక్గానీ తయారుచేసిన ఏ వస్తువైనా ఆయుధమే. కాని ఒక మినహాయింపుంది. ఇంట్లో వాడుకునే వస్తువులు లేదా వ్యవసాయానికి వాడే పనిముట్లు దీని కిందకి రావు. మరి తుపాకీ అంటే ఏంటి? దీని డెఫినిషన్ కూడా చాలా పెద్దది. సింపుల్గా చెప్పాలంటే, ఏదైనా పేలుడు పదార్థం వాడి ఒక ప్రక్షేపకాన్ని అంటే ఒక బుల్లెట్ని గాని దేన్నైనా సరే బయటకు పంపించే ఏ ఆయుధమైనా తుపాకీ కిందకే వస్తుంది. నమ్మలేకపోవచ్చుగాని ఇందులో మామూలు రైఫిల్సే కాదు, పెద్ద పెద్ద ఫిరంగులు, హ్యాండ్ గ్రెనేడ్లు కూడా ఉన్నాయి. తుపాకీ సంగతి సరే, మరి మందుగుండు సామాగ్రి అంటే? ఇది కూడా కేవలం బుల్లెట్లకే పరిమితం కాదు. ఆలోచించండి, రాకెట్లు, బాంబులు, గ్రెనేడ్లు ఇలాంటి పవర్ఫుల్ వస్తువులన్నీ కూడా దీని కిందకే వస్తాయన్నమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ చట్టం ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో. సరే, ఇప్పుడు దాకా డెఫినిషన్లు చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఒక సాధారణ పౌరుడు చట్టబద్ధంగా ఒక తుపాకీని కొనాలంటే ఏం చెయ్యాలి, ఎలా దాన్ని సొంతం చేసుకోవాలి? మన రెండో సెక్షన్లో ఈ లైసెన్స్ తీసుకునే ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ చట్టం మొత్తానికి ఇదే ఫౌండేషన్. ఒకే ఒక్క సింపుల్ రూల్: సరైన లైసెన్స్ లేకుండా ఎవ్వరూ కూడా తుపాకీని గాని, దానికి సంబంధించిన మందుగుండు సామాగ్రిని గాని కొనకూడదు, దగ్గర పెట్టుకోకూడదు, కనీసం పట్టుకుని తిరగకూడదు. ఇంతకంటే క్లియర్గా, స్ట్రిక్ట్గా చెప్పడం కష్టం. అంతేకాదు, ఇంకో ముఖ్యమైన లిమిట్ కూడా ఉంది. సెక్షన్ 3 ప్రకారం ఒకవేళ లైసెన్స్ ఉన్నా సరే ఒక వ్యక్తి దగ్గర మ్యాక్సిమం 2 తుపాకులు మాత్రమే ఉండొచ్చు. ఎందుకిలా? ఎందుకంటే ఆయుధాలు పోగు చేయడాన్ని ఆపడానికి నిజంగా అవసరమున్నవాళ్లకే అవి దక్కాలని ఈ రూల్ పెట్టారు. రెండింటికి మించి అస్సలు పర్మిషన్ లేదు. మరి లైసెన్స్ ఎలా వస్తుంది? సెక్షన్ 13లో ఈ ప్రాసెస్ను 3 సింపుల్ స్టెప్స్గా చెప్పారు. ఫస్ట్, లైసెన్సింగ్ అధికారికి అప్లికేషన్ పెట్టుకోవాలి. సెకండ్, అప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్లు విచారణ చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు. ఇక ఫైనల్గా ఆ పోలీస్ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఆ ఆఫీసర్ లైసెన్స్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేస్తారు. ఒకసారి లైసెన్స్ వచ్చిందంటే అది 5 ఏళ్ల వరకు వ్యాలిడ్. ఆ 5 ఇయర్స్ అయిపోయాక దాన్ని కంపల్సరీగా రెన్యువల్ చేయించుకోవాలి. ఎందుకంటే అంత సరిగానే ఉందా లేదా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇప్పుడు మనం ఒక చాలా ముఖ్యమైన సెక్షన్లోకి వచ్చాం. దీన్ని ప్రొహిబిటెడ్ జోన్ అనొచ్చు. అంటే కొన్ని ఆయుధాలు అస్సలు వాడకూడదు. కొందరికి అసలు లైసెన్సే ఇవ్వరు. అవేంటో వాళ్ళెవరో చూద్దాం. కొన్ని రకాల వెపన్స్ అయితే సామాన్య పౌరులు అస్సలు దగ్గర పెట్టుకోకూడదు. ఉదాహరణకు మెషిన్ గన్స్ లాంటి ఆటోమేటిక్ తుపాకులు, లేదా ఏదైనా ప్రమాదకరమైన గ్యాస్ లేదా కెమికల్స్ వదిలే ఆయుధాలు, వీటికి పర్మిషన్ ఉండదు. అలాగే వీటికి సంబంధించిన బుల్లెట్లు, బాంబులు కూడా కంప్లీట్గా బ్యాన్. అలాగే కొందరు వ్యక్తులకు కూడా లైసెన్స్ ఇవ్వరు. సెక్షన్ 9 చాలా క్లియర్గా చెప్తోంది. ఎవరికంటే 21 ఏళ్లలోపు వాళ్లకు ఇవ్వరు. ఏదైనా హింసాత్మక నేరం చేసి శిక్షపడిన వాళ్లకు ఇవ్వరు.
శాంతికి భంగం కలిగిస్తారని బాండ్ రాసిచ్చిన వాళ్లకు ఇవ్వరు. ఇక చివరిగా మానసికంగా సరిగ్గా లేరు అని తేలినవాళ్లు కూడా లైసెన్స్ పొందలేరు. ఓకే, చట్టాలు, రూల్స్ అన్నీ బానే ఉన్నాయి, కాని వీటిని అమలు చేసేది ఎవరు, ఎలా చేస్తారు? ఇప్పుడు మన నెక్స్ట్ సెక్షన్లో ఈ చట్టానికి ఉన్న పవర్స్ ఏంటో చూద్దాం. ఈ చట్టాన్ని అమలు చేయడానికి అధికారులకు చాలా పవర్స్ ఇచ్చారు. ఉదాహరణకు, పోలీసులు ఆయుధం పట్టుకున్న ఎవరినైనా ఆపి లైసెన్స్ చూపించు అని అడగొచ్చు. ఏదైనా చట్టవిరుద్ధమైన పనికోసం ఆయుధాలు దాచారని అనుమానం వస్తే మెజిస్ట్రేట్ సర్చ్ ఆర్డర్ ఇవ్వొచ్చు. వెహికల్స్ను ఆపి చెక్ చేయొచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, లైసెన్స్ టైం అయిపోయినా లేదా దాన్ని రద్దు చేసినా వెంటనే ఆ ఆయుధాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాల్సిందే. అది కంపల్సరీ. ఇక మనం మన ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. ఒకవేళ ఈ చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే, రూల్స్ పాటించకపోతే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? శిక్షలేంటి? ఈ చట్టాన్ని తేలిగ్గా తీసుకుంటే పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయి. ఉదాహరణకి, లైసెన్స్ లేకుండా తుపాకీతో దొరికితే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. పెళ్లిళ్లల్లో, ఫంక్షన్స్లో సరదాగా గాల్లోకి కాల్పులు జరిపితే జైలు శిక్షతో పాటు ₹1,00,000 వరకు ఫైన్ కూడా వేయొచ్చు. ఇక నిషిద్ధ ఆయుధాలు వాడితే 7 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష ఉంటుంది. ఒకవేళ ఆ ఆయుధం వాడటం వల్ల ఎవరైనా చనిపోతే శిక్ష జీవిత ఖైదు నుంచి మరణశిక్ష వరకు వెళ్ళొచ్చు. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఈ చట్టం వచ్చి 60 ఏళ్లకు పైనే అయ్యింది. 1959లో చేసిన ఈ చట్టం మరి ఈ రోజుల్లో, ఈ టెక్నాలజీ యుగంలో వస్తున్న కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సరిపోతుందా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన ప్రశ్న.